జమ్మూ కాశ్మీర్‌లో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య గాని, దాడి గాని జరగని నెలగా మే 2026ను అధికారులు గుర్తించారు. గత 30 ఏళ్లలో ఎలాంటి ఉగ్ర చర్యలు జరగని నెల అంటూ ఏదీ లేదని, తొలిసారి ఈ మే నెలలో ఒక్క దాడి కూడా జరగలేదని వారు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది మొదటి 5 నెలల్లో కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో సామాన్య పౌరులెవరూ చనిపోలేదు. అత్యధికంగా 2000వ సంవత్సరం మే నెలలో 288, 2001 మేలో 300 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. 2001లో జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు ఉగ్రఘటనలో పౌరులు, ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మరణించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ మరణాల తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ హింసాత్మక ఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉండేవి. 2002లో మే నెలలో ఉగ్రవాద సంబంధిత హత్యల సంఖ్య 288గా ఉండగా 2003 మేలో 241, 2004 మే నెలలో 195, 2005 మే నెలలో 188, 2006లో 140గా నమోదయ్యాయి. 2007 నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన మరణాలు 2016 తర్వాత మళ్లీ తీవ్రమయ్యాయి. 2024 మే నెలలో ఉగ్ర ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోగా 2025లో 43 మంది మరణించారు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో ఉగ్రవాద సంబంధిత మరణాలు కేవలం 12 మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మే నెలలో ఒక్క మరణం కూడా లేదన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో నిరంతరాయంగా కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, మెరుగైన నిఘా సమన్వయం కారణంగానే ఈ మార్పు సాధ్యమైందని వారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు మద్దతిచ్చేవారు కూడా తగ్గిపోవడంతో ఈ నెట్వర్క్ బలహీనపడుతోందన్నారు. క్షేత్రస్థాయిలో ఉగ్రవాద గ్రూపులు తమ సామర్థ్యాలను తిరిగి నిర్మించుకోకుండా భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయన్నారు. ఈ ముప్పును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.